హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ వెరైటీ మా ఇంట్లో మీ అందరి కోసం నేను షేర్ చేస్తున్నాను. సో లాంగ్ వీడియో కూడా పంపించాను కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. అరటికాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. నువ్వులు వేస్ట్ చేశాను. ఎలా చేశాను అనేది మీరు లాంగ్ వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది. బట్ చాలా టెంప్టింగ్గా, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మీరు ఇలా రకరకాలుగా చేసి పెట్టారనుకోండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇలా అన్నంలో నంచుకుని తినాలండి. నేను మీకు చూపిస్తాను. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, చక్కగా వేగిపోయే పచ్చిమిరపకాయలు నూనెలో. సో ఇది ఎలా చేశాను అనేది మాత్రం మీరు లాంగ్ వీడియోలోకి వెళ్తేనే తెలుస్తుంది. ఇలా ముద్ద పెట్టేసుకోవాలండి. మీరైనా సరే, పిల్లలైనా సరే ఇలా అన్నంలో నంచుకుని తినాలి. లేదా సైడ్ డిష్లో చారు ఉంది కదా, చారన్నం కలుపుకున్నప్పుడు చారన్నంలో నంచుకోవచ్చు, లేదా పప్పులో నంచుకోవచ్చు, లేదా సాంబార్లో నంచుకోవచ్చు. బట్ వెరీ వెరీ టేస్టీ, చాలా డిఫరెంట్గా చేసిన నువ్వులు వేసిన అరటికాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. అదే రసం అనేది రోజు మన ఇంట్లో కామన్, రోజు ఉంటుందండి. రసం అనేది కంపల్సరీ ఉండాలి. సో ఈ రసంలో ఈ అన్నం కలిపేసుకుని మనం ఇలా నంచేసుకోవచ్చు. అలాగే ఈ చెగోడీలు, చెక్కలు కూడా నేను నంచుకుని తింటాను రసంలో. చాలా చాలా డిఫరెంట్ రెసిపీస్ అండి. చారు మాత్రం చాలా బాగుంది. చారు విపరీతమైన డైజెషన్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అది రెడ్యూస్ అవుతుందని రోజు చారు పెట్టుకునేవాళ్ళు ఇదివరకు. సో రాత్రిపూట చారు పెట్టుకుని పొద్దున ఒక వేపుడు, ఒక చారు ఉండేది. పొద్దున పూట ఎన్ని కూరలు పప్పులు తిన్నా రాత్రి మాత్రం రసమే ఉండేది. సో అలా చేసేసుకోండి. సో ఇప్పుడు మాత్రం ఈ కూర చాలా 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 టేస్టీగా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అలా కావాలని అనిపించుకోవాలంటే మాత్రం తప్పకుండా మీరు ఇలా చేసి పెట్టండి. చాలా చాలా టేస్ట్ అయిన అరటికాయ ఫ్రై. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్, చెగోడీలు, చెక్కలు, అలాగే రసం, అలాగే అరటికాయ ఫ్రై నువ్వులు వేసి. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి.